పల్లా శ్రీనివాస్ కి ఓ న్యాయమా, వైఎస్ జగన్ కి ఓ న్యాయమా? పార్టీ నాయకులు తప్పు చేస్తే ప్రభుత్వం కొమ్ము కాయడం సరికాదు. ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తే రాష్ట్రంలో 2 రాజ్యాంగాలు అమలు జరుగుతున్నాయా అని అనుమానం కలుగుతుంది అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు ప్రశ్నించారు. భారతదేశంలో ఓ రాజ్యాంగమే ఉందని, అయితే రాష్ట్రంలో 2 రాజ్యాంగాలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతుందన్నారు. సోమవారం ఉదయం పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన అనంతరం బివి రామ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షానికి ఒక రూల్, అధికార పార్టీకి ఒక రూల్ అని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పర్యటనలో కారు కింద పడి ప్రమాదవశాత్తు వ్యక్తి చనిపోతే యుద్ధ ప్రాతిపదికన సీసీ ఫుటేజ్ వీడియోలు తీసి పెట్టారని, మరి అదేవిధంగా పల్లా శ్రీనివాస్ అనుచరులు తనపై హత్య ప్రయత్నం చేస్తే ఫిర్యాదు చేసి 50 రోజులైందని, కలెక్టర్కి ఫిర్యాదు చేసి 30 రోజులు అవుతుందని తెలిపారు. పార్టీ వేరే, ప్రభుత్వం వేరని, పార్టీ నాయకులు తప్పు చేస్తే పార్టీ ప్రభుత్వం కొమ్ము కాయడం సరికాదన్నారు. అందరికీ నమస్కారాలు. నేటి ఉదయం విశాఖ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ హరేంద్ర కలవడం జరిగింది ప్రసాద్ గారిని. ఏదైతే మేము జూన్ 2 ఫిర్యాదు ఇచ్చామో అది నేటి వరకు కూడా యాక్షన్ జరగని తెలియజేశాం. మరి ఇవాళ భారతదేశం రాజ్యాంగం ఒకటే ఉంది తప్ప మరి ఆంధ్రప్రదేశ్లో 2 రాజ్యాంగాలు నడుస్తున్నాయి. మరి ఇది నిజంగా దారుణం. మనం చూసాం మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోతే వెంటనే స్పందించిన పోలీస్ డిపార్ట్మెంట్ మరి నేటితో నా పైన జరిగిన దాడి 50 రోజులు పూర్తయింది. మరి ఈ రోజు దాకా ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అడుగుతున్నాం అంటే పల్లా శ్రీనివాస్కి ఒక న్యాయం, జగన్ కూడా న్యాయం అని అడుగుతున్నాం. ఇవాళ న్యాయం అనేది అందరికీ సమానం ఉండాలి తప్ప అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి న్యాయం ఉండకూడదు. మరి ఈరోజు మరి విశాఖపట్నంలో నిజంగా పోలీస్ వ్యవస్థ ఉందో లేదో అర్థం కావట్లే. కమిషనర్ గారు స్పందించినా సరే అటు ఏసీపీలు డీసీపీలు స్పందించట్లే. మరి వేళ పల్లా శ్రీనివాస్ కూడా నడుచుకుంటున్నారు. ఇది నిజంగా చాలా శోచనీయం. మరి ఒకటే కోరుతున్నాను, దీనిపైన చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ త్వరలో కలవబోతున్నాను. నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత లెక్కన వెళ్తాను, ఎంత లెక్క యుద్ధం చేసి సత్తా నాకు మనం చేస్తాను. మరి గత సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖుని శారదాపీఠం తినుముషి వాళ్ళు ఏదైతే భూమి ఉందో 17 సెంట్ల కబ్జా గురించి చెప్పి మేము ఫిర్యాదు చేసాం. అది పెందు తహసీల్దార్ గారు కూడా ధృవీకరించారు. మరి హిందూ మతం దీంట్లో ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తే చేస్తా అని చెప్పారు. మరి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తా సరే జిల్లా యంత్రం నిద్రపోతుంది అంటే ఇదేనా అడుగుతాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రజల భూములు కాపాడేస్తుందిపై ఎవరో కబ్జాలు చేస్తుంటే నిద్రపోతుందని అడుగుతాను. నన్ను ఒకటే కోరుతాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములు కబ్జా చేస్తున్నప్పుడు యాక్షన్ తీసుకుని కోరుతాం. అలాగే నా పైన జరిగిన దాడి ఇవాళ 50 రోజులు పూర్తయింది, ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదు. అంటే నిజంగా షేమ్ ఆన్ ద గవర్నమెంట్. ఇవాళ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. చాలా మంది పార్టీ ప్రభుత్వం ఒకటే అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తాను, అధికారులు కూడా అధికార పార్టీలు కొమ్ము కాస్తున్నారు. దయచేసి ప్రజలకు కొమ్ముకేయండి, అంతేకాని ప్రజల కోసం పనిచేయండి. ఈరోజు మీరు అది మర్చిపోయి అధికార పార్టీ 5 ఏళ్ళు ఉంటారు, మీరు 60 సంవత్సరాలు మీరు ఉద్యోగాలు ఉంటారు. అలా మీరు అధికార పార్టీ కాకుండా ప్రజల కోసం పనిచేయండి. ట్రాన్స్ఫర్ అవుతారు కానీ న్యాయం కోసం ఉంచండి. ఈరోజు అది మర్చిపోయి మీరు ఏదైతే ప్రమాణం చేసి వచ్చారో ఆ ప్రమాణాలు పక్క పెట్టి అవినీతి కొమ్ము కాస్తారు. అందువల్ల డెఫినెట్గా నాకు న్యాయం జరగాలి. పల్లా శ్రీనివాస్ అని డెఫినెట్గా అరెస్ట్ చేసే వరకు జగన్ పైన అరెస్ట్ చేయడం వీళ్ళ నుంచి మనం చేస్తాం. సరే అలాగే తప్పదు. నేటి ఉదయం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కలవడం జరిగింది. మరి గత జూన్ 2 నా పైన దాడిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. మరి నేటి వరకు కూడా ఆ ఫిర్యాదు పరిష్కారం ఖాయం చేయడం జరిగింది. మరి మేము చాలా చింతిస్తున్నాం. అంటే రాష్ట్రాల్లో భారత రాజ్యం నడుస్తుందో లేకపోతే 2 రాజ్యాలు నడుస్తుందో అర్థం కావట్లే. మరి పల్లా శ్రీనివాస్కి ఒక న్యాయం, వైఎస్ జగన్ ఒక న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు న్యాయం అనేది ఎవరికి ఒకటే న్యాయం తప్ప 2 రకాల న్యాయం ఉండవు. మరి ఇవాళ పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తారు తప్ప ప్రజలకు పనిచేయట్లే. మేము ఒకటే కోరుతున్నాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా ధైర్య స్థితిలో ఉన్నాయి. మరి వేళ ప్రజలు నాడు కూటమి ప్రభుత్వం గెలిపించారు, అంతేగాని పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. కానీ వేళ పార్టీ అన్న ప్రభుత్వం ఒకటే అనుకోండి భ్రమలో బతుకుతారు. ఈ భ్రమని తొలగించని చెప్పి ప్రజలు కోరుతున్నాను. ఎందుకంటే
ఇవాళ పల్లా శ్రీనివాస్ వాళ్ళ అనుచరులు నా పైన దాడి చేస్తే నేటి వరకు యాక్షన్ జరగలే అంటే ఎటు వెళ్ళిపోతున్నాం. ఇంకా ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందని అడుగుతున్నాం. ఈరోజు ఒకటే కోరుతున్నాం జిల్లా కలెక్టర్ గారిని, నా పైన జరిగిన దాన్ని వాళ్ళు ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేయని కోరాం. ఈరోజు మనం చూసాం, మన జగన్మోహన్ పర్యటనలో కారు యాక్సిడెంట్లో సింగరాయ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దాన్ని మేము తప్పట్లేదు, కానీ దానికంటా ముందు నా పైన దాడి జరిగితే నేటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు. అంటే ఏంటి, అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్షానికి రూల్ ఉందని అడుగుతున్నారు. దాని కలెక్టర్ గారు స్పందించారు, దాని మీద క్లియర్గా రాశారు, అవి టేక్ యాక్షన్ చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, మనం జూన్ 11 కూడా మళ్ళీ కేంద్ర హోంశాఖ మీద ఫిర్యాదు చేశాను, ఎటువంటి యాక్షన్ లేదని. అందువల్ల పోలీస్ కమిషనర్ గారు స్పందిస్తున్నా సరే వాళ్ళ ఏసీపీ కానీ డీసీపీలు కానీ స్పందించట్లా. అంటే అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. ఇది షేమ్ అన్న గవర్నమెంట్. అలాగే October 7, 2024లో శారదాపీఠం భూములు కబ్జా గురించి ఫిర్యాదు చేశాం. మరి నాటి పెందు తహసీల్దార్ గారు ఏదైతే చిన్నముషివాడలో శారదాపీఠంలో 17 సెంట్ల భూమి కబ్జా గురించి చెప్పి స్పష్టం చేశారు. మరి ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు. అంటే విశాఖపట్నంలో భూములు కబ్జాకు గురైనా సరే ప్రభుత్వం నిద్రపోతుంది తప్ప యాక్షన్ తీసుకుంటలేదు. అంటే దీంట్లో ఏమైనా అధికార ఎమ్మెల్యేల పాత్ర ఉందో అడుగుతున్నాను. నేను ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేయాలి. అది అధికార పార్టీ ఎమ్మెల్యేనా ఎవరైనా సరే తప్పు చేస్తే అరెస్ట్ చేయని కోరుతున్నాం. అంత డెఫినెట్గా నా పైన జరిగిన దాడి కానీ చేయకపోతే త్వరలో ముఖ్యమంత్రి గారిని గవర్నర్ని కలవబోతున్నాను. గవర్నర్ కలిసి, ఎందుకంటే నేను ఈ విషయం వదలు చేసుకోలేదు. నాకు న్యాయం జరిగే వరకు ఎంత లెక్కన వెళ్తాను. డెఫినెట్గా న్యాయం జరగాలి. పల్లా శ్రీనివాస్ అనుకో ఎవరు చేశారో అరెస్ట్ చేసేదాకా వీరు వదిలిపోడు. జై హింద్.